ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములలో 7 విధములైన ఊటలను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ 7 విధములైన ఊటలలో కొన్ని ఊటలను గురించి ఆత్మీయ సత్యములను బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయుచు ఉన్నాడు గనుక మనందరి ఆధ్యాత్మిక జీవితాలలో ఈ ఊటలను గురించి దేనికి సాదృశ్యముగా ఉన్నవో అవి మన జీవితాలలో సంపూర్ణముగా నెరవేర్చబడాలని మనము అధికముగా ప్రభు సన్నిధిలో పాలు పొందుతూ మరి దేవుని వాక్యమును మనము ధ్యానించడానికి, వాక్యమును పరిశోధన చేసి పరిశీలించి మన జీవితాలలో ఒకవేళ దేవుని వాక్యమునకు విరుద్ధముగా ఏవైనా కార్యములు ఉన్నట్లయితే వాటిని మనం విడిచిపెట్టి ప్రభు మార్గము తిరిగినప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ఉంటాయి. కడవరి దినములలో అనేక విధములైనటువంటి సంభవములను గురించి మనము కన్నులార చూస్తూ ఉన్నాము, చెవులార వింటూ ఉన్నాము. మన కళ్ళ ఎదుటనే అనేక ఘోరములు జరిగిపోతూ ఉన్నాయి. వీటిని ఎలాగైనా ఎదిరించాలి, వీటిని అడ్డుకోవాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో మన హృదయములో కలుగుచున్న ఆలోచనలను బట్టి మనము వేదన పడేవారముగా ఉంటున్నాము, దుఃఖపడేవారముగా ఉంటున్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములలో వీటిని మనము ఎలా ఎదుర్కోవాలి, శత్రువులు పన్నుచున్న పన్నాగములన్నిటిలో నుండి ఎలాగ తన ప్రజలమైనటువంటి మనము కాపాడబడాలో, మరి దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి కొన్ని ఆత్మీయ లక్షణములు అనేవి చాలా ప్రాముఖ్యమై ఉన్నవి. మనము క్రైస్తవులముగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ మనము పోరాడుచున్నది మనుషులతో కాదు కానీ ఆకాశ మండలములు, మేఘముల మీద తిరుగులాడుచున్న దురాత్మల యొక్క సమూహములతో మనం పోరాడుచు ఉన్నాం. కనుక దేవుని బిడ్డల యొక్క జీవితాలలో ఒకటి మనము గుర్తించుకోవాలి, చీకటి శక్తులు భయంకరముగా దేవుని బిడలకు వ్యతిరేకముగా పోరాడుచు ఉన్నాయి. కనుక ఈ చీకటి శక్తులను, గాఢాంధకారపు శక్తులను మనము వాటిని జయించడానికి మనకు ఉండవలసినటువంటి మరొక ఊట ఏమిటంటే కన్నీటి ఊటను గురించి పరిశుద్ధ లేఖనములలో వాక్య ఆధారములను బట్టి వాటిని మనము ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకు సహాయం చేయలాగన మన ప్రాణము, ఆత్మ, శరీరాన్ని ప్రభువుకు మనం అప్పగించుకొని మన ఆధ్యాత్మిక జీవితములో దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలముగా ఎదగాలనేదే ఈ వర్తమానముల యొక్క ఉద్దేశములై ఉన్నవి. మరి ప్రతిరోజు మీకు అందించబడుతున్నటువంటి వర్తమానములు ఆత్మీయ వర్తమానములు కనుక ప్రారంభము నుండి ముగింపు వరకు వినగలరని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి మీరు వింటూ ఉన్నారు, మరి ఇతరులకు కూడా ఈ వర్తమానములను వినిపింప చేయాలని ప్రభువు పేరిట మిమ్మలను వేడుకుంటూ ఉన్నాను. కనుక నా ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో మరొక ఊట అనేది ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము 18వ వచనము నేను చదువుతాను, మీరు గమనించండి. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము 18వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను మన కన్ను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. నా ప్రియ దేవుని బిడలారా, ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం అంతటిలో కూడా మనము గమనించినప్పుడు
ఇక్కడ ప్రలాపించుచున్న ఒక అధ్యాయముగా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. తన జనుల పాపములను తలచుకుని ప్రవక్త విలపించుచున్నాడు. వారికి రాబోవు యొక్క శిక్షను గురించి ఆయన ప్రభు సన్నిధిలో వారి నిమిత్తము విలపించుచున్న అధ్యాయముగా ఉన్నది. వారి యొక్క నాశనమును చూచి ప్రలాపించుమని వారితో కూడా ఆయన చెప్పుచూ ఉన్నాడు. అంటే ఆ ప్రజలకు రాబోచున్న నాశనమును వారికి తెలియజేస్తూ ఆ నాశనము నుండి తప్పించుకోవాలని ఆ ప్రజలతో కూడా ఇర్మియా ప్రవక్త ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, ఈ కన్నీటి ఊట లేకుంటే కన్నీళ్ళు ఊట అనేది దేనికి సూచనగా ఉన్నది అని మనం గమనించినప్పుడు, ఇతరులు శ్రమపడుటను చూచి దూరముగా నిలిచి ఆనందించినట్టి ఒక స్వార్థపరులుగా మనం ఉండకూడదు. నేను మరలా చెప్పుచున్న మాట, ఇతరులు శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, ఇరుకులలో ఉన్నప్పుడు దూరముగా మనము నిలబడి వారిని చూసి ఆనందించే వారముగా ఉండకూడదు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఏం చేస్తూ ఉన్నాడు అని మనం గమనించినప్పుడు, తనలో ఉన్న ఆ స్వార్థమును తొలగించి దేవుని ప్రజలకు రాబోతున్న ఆ శిక్షను తలంచి ఆ శిక్ష నుండి తప్పించాలని చెప్పి ఇర్మియా ప్రవక్త ప్రభువు సన్నిధిలో విలపించుచున్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే ఆ శిక్షను తాను కూడా భరిస్తూ మరి వారి నిమిత్తముగా, వారి యొక్క బాధల నిమిత్తముగా, వారికి కలిగిన ఆ కష్టముల నిమిత్తముగా ఇర్మియా ప్రవక్త ఇక్కడ ప్రభు సన్నిధిలో విలపించుచూ ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను గురించి, వారు పట్టబడిన దినములు, వారు చెరవాసముగా తీసుకోబడిన ఆ సందర్భములో కూడా మరి ఇర్మియా ప్రవక్త ప్రభు సన్నిధిలో విలపించిన వాడుగాను, కన్నీళ్లు విడిచిన వాడుగాను, మరి అటువంటి అనుభవం అనేది ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుడుకు చాలా ప్రాముఖ్యమైనది. మీతో పాటు నేను కూడా ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించే అనుభవం మనందరికీ కలిగి ఉండాలి. ఒకానొకప్పుడు పూర్వకాలములలో దైవ సేవకులు ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థించేవారుగా ఉన్నారు. మరి నేటి దినాలలో ఈ కన్నీటి ప్రార్థన లేకుంటే కన్నీళ్లు విడిచే అనుభవం అనేది చాలామంది జీవితాలలో తక్కువ అవుతూ వస్తూ ఉన్నది. కారణం ఏమిటంటే, సుఖభోగమునకు మనము అలవాటు పడినప్పుడు, సుఖ జీవితాలకు మనము అలవాటు పడినప్పుడు మన హృదయములో నుండి కన్నీరనేది ప్రభు సన్నిధిలో కుమ్మరించలేని వారముగా మారుతూ ఉన్నాం. కనుకనే ఈ ఇర్మియా ప్రవక్త తన జీవితములో ప్రభు సన్నిధిలో విలపించే వ్యక్తిగా ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనం వరకు మనము గమనించినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధముగా కన్నీరు విడిచి మరి తండ్రి సన్నిధిలో అనేకల యొక్క పాప భారమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన ఎలాగ కనపడ్డాడో, అలాగే ఇర్మియా ప్రవక్త కూడా తన ప్రజల నిమిత్తము, తన ప్రజల యొక్క పాపములను తలంచి వారి యొక్క విమోచనము కొరకు ఆయన కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో ఒక స్వార్థము లేనటువంటి వ్యక్తిగా ప్రభు ఆ శిక్ష నుండి వారిని తప్పించాలని ఆయన కన్నీరు విడిచి విలపిస్తూ ఉన్నాడు. కనుకనే నా ప్రియ దేవుని బిడలారా, విలాప వాక్యములు 2వ అధ్యాయము 18, 19 వచనములలో మనము గమనించినప్పుడు, విలాప వాక్యములు 2వ అధ్యాయము 18, 19 వచనములలో
జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మోగున ఆకలిగొనిన వారి కూర్చుండుట నేల మట్టుకు తల వంచుకొందురు అని చెప్పబడుతూ ఉన్నది. అనగా నా ప్రియ దేవుని బిడలారా, ఇలాగా ప్రభు సన్నిధిలో మన హృదయమును కుమ్మరించేవారముగాను, మరి ఆ కాలములో ఇర్మియా ప్రవక్త తన ప్రజల యొక్క పాపముల నిమిత్తము వారి విమోచనము కొరకు మరి ప్రవక్త ఇర్మియా ఎలాగూ ప్రభు సన్నిధిలో విలపించిన వాడుగా ఉంటున్నాడు, అలాగే కృత నిబంధనలో దేవుని బిడలమైనటువంటి మనము ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచే అనుభవం అనేది మనకు కలిగి ఉండాలి. మరి క్రైస్తవులుగా కొనసాగుతున్నటువంటి మనలో ఎంతమంది కన్నీటి లోయను లేకుంటే కన్నీటి ఊట అనేది మన జీవితంలో కలిగి ఉన్నాము? ఈ రోజుల్లో ఆ కన్నీటి ప్రార్థన అనేది మనలో చాలా తక్కువగా మారిపోయింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన చేసిన విధానము, ఆయన మనకు ప్రార్థన మాదిరిని ఉంచి వెళ్ళినట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాము. మరి అదే సందర్భములో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో మనం గమనించగలుగుతూ ఉన్నాము. ఆయన తండ్రి సన్నిధిలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన్ను మరణము నుండి విడిపించిన వానికి ఆయన కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో మనలో ఎంతమంది కన్నీటి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం? ఒకవేళ కన్నీటి ప్రార్థన కోల్పోయి కన్నీటి ప్రార్థన చేయలేక మనము అలాగున్నట్లయితే మనలను మనం పరిశీలన చేసుకోవాలి. మీతో పాటు నేను కూడా కన్నీటి ప్రార్థన అనేది చేయువారముగా ఉండాలి. ఎందుకు మనము కన్నీరు విడవాలి? ప్రభు సన్నిధిలో విలపించడానికి గల కారణం ఏమిటి? అనేకుల కొరకు విజ్ఞాపన చేసేటువంటి వారముగాను. నా ప్రియ దేవుని జనులారా, జరుగుతున్న సంభవాలు, ఘోరాలు, భయంకరమైనటువంటి నేరములు, వీటన్నిటి నుండి ప్రజలను తప్పించాలని మనము ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థించే వారముగా ఉండాలి. దేవుడు మన కొరకు ఆయన ఒక బాధ్యత ఉంచాడు. ఆ బాధ్యత ఏంటంటే కన్నీటి ఊటగా మన జీవితం అనేది కనబడుతూ ఉండాలి. స్వార్థము లేనటువంటి వ్యక్తులంగా ఉంటూ ఇతరుల నిమిత్తముగా కన్నీరు విడిచి ప్రార్థించే వారముగాను, మరి ఈ భూమి మీదకు రాబోచున్నటువంటి ఉగ్రత నుండి దేవుని ప్రజలమైనటువంటి మనము కన్నీటి ప్రార్థన చేస్తూ అనేకుల కొరకు విలపించే వారముగా ఉండునట్లుగా మరి దేవుని వాక్యం అనేది మనకు బోధించబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనములో మనం గమనించగలుగుతున్నాము. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనములో, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడు అని చెప్పబడుతూ ఉన్నది. యెరూషలేము యొక్క పట్టణమును గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏడ్చినట్లుగా. కనుక ఇర్మియా అలాగే యెరూషలేములో ఉన్న ప్రజలు వారికి కలిగిన శిక్షణ గురించి ఆయన విలపిస్తూ ఉన్నాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి యెరూషలేము పట్టణమును గురించి ఆయన కన్నీరు విడుచుచూ ఉన్నాడు. దాని విషయమై ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటి? ఎందుకు ఏడ్చుచూ ఉన్నాడు యేసు ప్రభువారు అని మనం చూస్తే, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల
నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అని చెప్పుచూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానమైన సంగతులు ఈ రోజుల్లో మనము వినగలుగుతూ ఉన్నామా? ఎక్కడ చూసినా అసమాధానములనేవి కనబడుతూ ఉన్నాయి. మరి ఇటువంటి దినములలో దేవుని బిడలమైనటువంటి మన మీద ఉంచబడిన బాధ్యత ఏమిటంటే, అందరి నిమిత్తము స్వార్థము లేకుండా కన్నీరు విడిచే ప్రార్థన, ఆ కృపను మనం పొందుకోవాలి. కన్నీటి ఊట అనేది మన జీవితంలో కలిగి ఉండాలి. మరి ఒకానొకప్పుడు మన తల్లిదండ్రులు మన నిమిత్తముగా కన్నీళ్లు విడిచి ప్రార్థించేవారుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ దినాలలో అటువంటి తల్లులు, అటువంటి తండ్రులు లేకుండా పోయారు. కనుక ఏది ఏమైనప్పటికీ నా ప్రియ దేవుని బిడలారా, మనము దేవుడు మనకిచ్చిన మంచి ఈ సమయాన్ని ఉపయోగించుకుని మరి అందరి నిమిత్తముగా కన్నీరు విడిచి ప్రార్థించే కృపను, ప్రార్థించే ఆ కన్నీటి ఊట అనేది మన జీవితంలో దేవుడు దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొకసారి కూడా దేవా, కన్నీటి ఊటను గురించి మీరు మాకు బోధించారు. మరి మా జీవితాలలో ఒకవేళ కన్నీటి ఊట లేక మేము నష్టపరుచుకున్నట్లయితే మరలా మాకు ఆ కన్నీటి ఊటను గురించి మరొకసారి కూడా మీరు బయలుపరిచినందుకు స్తోత్రాలు. ప్రభువా, మేమందరము కూడా కన్నీటి ప్రార్థన చేసేవారముగా, దేశము కొరకు, రక్షణ లేని వారి కొరకు, దేవా, భయంకరమైనటువంటి నేరములను చేయుచున్న వారి నిమిత్తము తండ్రి, వారందరి నిమిత్తము మేము కన్నీరు విడిచి ప్రార్థించేవారముగా మీ సన్నిధిలో విలపించే కృపను మా అందరికీ దయచేయండి. దేవా, ప్రతి బిడ్డల యొక్క కుటుంబాలను ప్రభువా మీరు కాపాడండి. ప్రతి ఒక్కరు ప్రభువా సమాధానము కలిగి ఉండడానికి కృప చూపండి. సాతానుడు ఎంతగానో భయంకరమైనటువంటి దేవా నాద ఘోరమైన కార్యములు కుయుక్తితో ప్రభువా తంత్రముగా క్రియ చేస్తున్నటువంటి ఈ దినాలలో దేవా, మీ బిడలమైన మేము మీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించే కృపను మాకు దయచేయం. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడుతూ ప్రభు రాకడకు ప్రతి ఒక్కరు సిద్ధపడండి. ప్రభువు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.